హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్జిస్ లాగ్. ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం. శివపురాణంలో మొత్తము 7 సంహితలు ఉన్నాయి. 7 సంహితల్లో మొదటి సంహిత అయిన విద్యేశ్వర సంహితని నేను పూర్తి వీడియో చేశాను, నా ఛానల్లో చూడండి. విద్యేశ్వర సంహితలో సృష్టి గురించి వివరించాను. శివపురాణంలో ఇదే మొదటి భాగము. ఇది ప్రధానంగా శివుని మహిమ, లింగారాధన, ప్రాముఖ్యత, లింగోద్భవం మరియు సృష్టి తాత్విక అర్థం గురించి చెబుతుంది. అంటే శివుడే సృష్టి, స్థితి, లయలకు మూలం అని చెప్పే తాత్విక వివరణ. రెండవది రుద్ర సంహిత. ఇందులో 5 ఖండాలు ఉన్నాయి. సృష్టి ఖండం, సతీఖండం, పార్వతీఖండం, కుమారఖండం, యుద్ధఖండం. ఈ వీడియోలో సృష్టి ఖండం గురించి తెలుసుకుందాం. ఇక్కడ సృష్టి ఖండము అంటే ప్రాపంచిక సృష్టి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై సృష్టిని ప్రారంభిస్తాడు. బ్రహ్మదేవుని బ్రూకట్లో నుంచి రుద్రుడు జన్మిస్తాడు. దేవతలు, దానవులు, మనుషులు, జంతువులు, లోకాలు ఇవన్నీ సృష్టించబడతాయి. శివుడు పంచముఖ రూపాల్లో అంటే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య రూపాల్లో ఆవిర్భవిస్తాడు. సతీ, పార్వతి, కామదేవుడు, దక్షయజ్ఞం వంటి సంఘటనల ద్వారా ప్రపంచ వ్యవస్థ కొనసాగుతుంది. శివశక్తుల అనుగ్రహంతో సర్వసృష్టి సంపూర్ణమవుతుంది. చివరగా బ్రహ్మ, విష్ణు, రుద్రులు త్రిమూర్తులుగా స్థిరపడ్డారు. బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు స్థితి, రుద్రుడు అంటే శివుడు లయగా. శివుడు ఆది, మధ్య, అంతం లేని పరమతత్వం. ఆయన నుంచే శక్తి, బ్రహ్మ, విష్ణు, రుద్రులు, సృష్టి అన్నీ ఉద్భవించాయి. శివజ్ఞానం అంటే సృష్టి మూలాన్ని తెలుసుకోవడం. రెండవ ఖండమైన సతీఖండంలో దక్షుడు మరియు అతని అహంకారము, సతీదేవి జననము, దక్షయజ్ఞము, సతీ అవమానము, శివుని కోపం మరియు వీరభద్రుడు, దక్షుని క్షమాభిక్ష, శివుని కరుణ, సతీ దహనం నుండి శక్తి పీఠాలు, సతీ పునర్జన్మ, పార్వతీదేవిగా పుట్టడం, ఇవన్నీ కూడా సతీఖండం ద్వారా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణాలు, ఇతిహాసాలు ఎంతో గొప్పవి. మారుతున్నటువంటి ప్రాపంచిక కాలంలో, అధునాతనమైన కాలంలో మన పురాణాలను తెలుసుకోవడం, మన పిల్లలకి చెప్పడం వల్ల మంచి అలవాట్లు, మంచి నడవడికతో ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్,